హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? లంచ్ టైం అయితే అయింది. ఇప్పుడు టైం 12:30 అవుతుంది. లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఆలోచిస్తున్నా మంచిగా టేస్టీగా, నోటికి టేస్టీగా ఏం చేసుకోవాలి ఈజీగా అని చెప్పి నేనైతే కందికట్టు చారు, గోరుచిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు లంచ్కి ఈజీగా అయిపోతుంది, మీకు టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో తెలంగాణ స్టైల్లో కందికట్టు చారు ఎలా చేస్తారో మీకు ఈజీగా చేసి చూపిస్తాను నేను. తెలంగాణ స్టైల్ కందికట్టు చారు కోసం అయితే నేను ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ కందిపప్పుని వాష్ చేసుకొని నానబెట్టుకొని బాయిల్ చేసుకోవడానికి రెడీ పెట్టుకున్నానండి. నేను ఉడకబెట్టుకోవాలి కందిపప్పుని. గోరుచిక్కుడుకాయని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నా. చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలో. కందికట్టు చారు కోసం అయితే నేను పప్పు ఉడకబెట్టుకుంటున్నా. చూడండి, సింపుల్, ఏం లేదు. పచ్చిమిర్చి, ఆనియన్, ఒక టమాటా, అంతే. దీనికోసం కందికట్టు కోసం ఇవే. కరివేపాకు వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం ఆనియన్, పచ్చిమిర్చి, చారు కోసం చింతపండు నానబెట్టుకున్నాను. ఈ కందికట్టు చారులో అసలు ఏమీ వేయరండి. దీంట్లో సీక్రెట్ ఏంటి తెలుసా? మనకి ఫ్లేవర్ ఓన్లీ ఇది 4-5 వెల్లుల్లి పొట్టుతో వేసుకుంటే ఇంకా కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. వెల్లుల్లి, జీలకర్ర, అంతే. దీన్ని మంచిగా దంచి పప్పులో వేసుకుంటాం. పప్పు అయితే ఉడుకుతుంది. మనకి పప్పు చారు అంటారు, కందికట్టు చారు అంటారు. తెలంగాణలో బాగా చేసుకుంటారు దీన్ని. గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం అయితే నేను బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడవుతుంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఇవి ఫ్రై కానివ్వాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి గోరుచిక్కుడుకాయ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్కి కూడా ఇది ఫైబర్ కాబట్టి హాయిగా ఉంటుంది. మనం సమ్మర్లో చేసుకొని తింటే కూడా. అసలే బయట చాలా వేడిగా ఉంది. కిచెన్లో గంటలు గంటలు వంట చేయాలంటే నా వల్ల అవ్వట్లేదండి. ఎవరి వల్ల అవ్వట్లేదు అసలు. ఈజీగా టేస్టీగా అయిపోయే రెసిపీసే చేసుకోవాలి మనం ఈ సమ్మర్కి. ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసాను నేను. మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి. మనం గోరుచిక్కుడుకాయ బాయిల్ చేసుకుంటే మనకి 10 minutesలో అయిపోద్ది ఈ కర్రీ, అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఫ్రై అవ్వాలి ఇది. ఇదిగో చూడండి, మంచిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం వేసిన జీలకర్ర, ఆవాలు అన్నీ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న గోరుచిక్కుడుకాయ ఇందులో వేయాలి. వేసి మంచిగా కలపాలి. గోరుచిక్కుడుకాయలో వాటర్ ఉంటుంది, మనకి ఫైబర్ ఉంటుంది కాబట్టి హాయిగా ఉంటుంది సమ్మర్కి. క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేసేయాలి దాన్ని, అంతే. అదే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కందికట్టు చారు కోసం పప్పు బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాం కదా. ఇది చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో పప్పు. నేను కుక్కర్లో వేయకుండా మట్టి కుండలో పెట్టాను అనమాట. మంచిగా ఆ ఫ్లేవర్ని ఎంజాయ్ చేద్దామని, ఆ స్మెల్ని, ఆ పప్పు ఉడుకుతుంటే ఆ స్మెల్ని. ఇప్పుడు జీలకర్ర, వెల్లుల్లి దంచుకున్నాను కదా నేను, మంచిగా ఇప్పుడు ఉడుకుతుంటే అందులో వేయాలి. ఈ జీలకర్ర, వెల్లుల్లి ఫ్లేవర్ కూడా ఈ పప్పుకు మంచిగా పడుతుంది. మళ్ళీ ఉడికే వరకు క్యాప్ పెడుతున్నాను నేను. ఇంకా జీలకర్ర, వెల్లుల్లి వేసిన తర్వాత అయితే మంచి వాసన వస్తుందండి పప్పు ఉడుకుతుంటే. చూడండి, ఇది బాయిల్ కావాలి పప్పు. క్యాప్ పెడుతున్నాను నేను దీనికి. ఈలోపు గోరుచిక్కుడుకాయ కర్రీ చూద్దాం మనం. చూడు, మంచిగా ఉడుకుతుంది ఆయిల్లో గోరుచిక్కుడుకాయ. ఇంకా కొంచెం 5 minutes అయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం దీనికి. ఇంకా ఏం చేస్తున్నారు మీ ఇంట్లో? ఏంటి ఈరోజు లంచ్? ఈరోజు వంటింట్లో మాట ఏంటంటే, నాకు
ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి. మనము కూరగాయలు అవి కొనడానికి మార్కెట్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటా. వాళ్ళు ఎట్లా అంటే మామూలుగా కొనేటప్పుడు చాలా బార్గింగ్ చేస్తూ ఉంటారు రైతుల దగ్గర. వాళ్ళు సపోజ్ పాలకూర 10 రూపాయలకి 3 కట్టలు 4 కట్టలు అన్నారనుకోండి, 5 కట్టలు ఇవ్వండి, 6 కట్టలు ఇవ్వండి, అట్లా బార్గింగ్ చేస్తూ ఉంటారండి. నేను చాలామందిని చూస్తూ ఉంటా. నాకేమనిపిస్తుంది అంటే, రైతులను ఎందుకు అంత బార్గింగ్ చేయడం, అంత ఇబ్బంది పెట్టడం. అదే మనం ఒక రెస్టారెంట్కో ఎక్కడికో వెళ్తాము, ఫుడ్ తింటే అక్కడ మనం బార్గింగ్ చేయం కదా బిల్లు కట్టేటప్పుడు. వాళ్ళు ఎంత బిల్లు వేస్తే అంత, ఇంక ఎక్స్ట్రా టిప్ యాడ్ చేసి ఇస్తాం మనం. అదే అంత కష్టపడి మనకు రైతులు ఫుడ్ అందించినప్పుడు, వెజిటేబుల్స్ ఏదైనా రైస్ కానీ ఏవైనా వాళ్ళు ఎంత కష్టం చేస్తే మన వరకు వస్తాయి అవి. అంత కష్టపడి మనకు అందించినప్పుడు మనం ఎందుకు అట్లా బార్గింగ్ చేస్తారు వీళ్ళు. అదే మంచి మంచి రెస్టారెంట్లకి హోటళ్ళకి వెళ్తే మాత్రం వాళ్ళకి మంచిగా టిప్ ఇచ్చేసి, వాళ్ళు ఎంత బిల్లు అంటే అంత బిల్లు కట్టి వాళ్ళకి ఎక్స్ట్రా టిప్ ఇచ్చేసి వస్తారు వచ్చేటప్పుడు. నాకు అదొకటి చాలా బాధ అనిపిస్తుందండి. చూద్దాం గోరుచిక్కుడుకాయ ఫ్రై. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది సాల్ట్లో నుంచి రిలీజ్ అయ్యి కొంచెం మంచిగా కుక్ అవుతుంది. నేనైతే కారం ఏమి యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం ఏమి యాడ్ చేసుకోవట్లేదు. మీ ఇష్టం. కారం ఎక్కువ తింటే కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు కారం తినేదాన్ని బట్టి. మంచిగా ఉడకనిద్దాం. నేను మంచిగా ఇప్పుడు పప్పు బాయిల్ అయిన తర్వాత మంచిగా చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినంత, మీరు పులుపు ఎంత తింటే అంత, మీరు పులుపు ఎంత తింటే అంత చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఈ స్టేజ్లో పప్పు ఉడికింది కాబట్టి ఈ టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇందులో వేసుకొని ఇవి మంచిగా బాయిల్ అయ్యే వరకు మళ్ళీ బాయిల్ కానివ్వాలి. మళ్ళీ కాబెట్టుకుందాం మంచిగా ఉడికే వరకు. ఇదైతే అమ్మమ్మల నాటి కాలం నాటి వంట అండి. అమ్మమ్మలు, నానమ్మలు తెలంగాణ స్టైల్లో బాగా చేస్తారు. తెలంగాణలో పప్పుచారు అంటారు, కందికట్టు అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది మనకి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ఫ్రై చూద్దాం. మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నా, ధనియాల పొడి. రెండు రెసిపీస్ కూడా మనకు చాలా ఈజీగా అయిపోతాయి. ఏం లేదు, మనం అక్కడ పప్పు బాయిల్ చేసుకోవాలి. కందికట్టు చారు కోసం పప్పు బాయిల్ చేసుకొని, గోరుచిక్కుడుకాయ ఫ్రై కోసం గోరుచిక్కుడుకాయ కూడా బాయిల్ చేసుకుంటే రెండు కూడా మనకి మంచిగా ఒక 10 minutesలో, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది మనకి వంట. మళ్ళీ క్యాబ్ పెట్టుకుంటున్నాను. చూద్దాం మన కందికట్టు పప్పు చారు. చూసారా ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. కుక్కర్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. మనం పప్పు ఫస్ట్ బాయిల్ చేసుకుంటే కుక్కర్లో కూడా ఈజీగా అయిపోతుంది. పప్పుచారు అంటే మనకి మెయిన్ కరివేపాకు. ఈ ఫ్లేవర్ మంచిగా పడుతుంది. ఇప్పుడు ఉడికేటప్పుడు కరివేపాకు వేసుకుంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది పప్పుచారుకి మంచిగా పడుతుంది. స్మెల్ అయితే భలే వస్తుందండి. మనం మంచిగా ఈ టమాటా, ఆనియన్ ఫ్రై అయ్యేలా మనం మంచిగా ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి. పప్పు, కరివేపాకు యాడ్ చేసాం కదా, క్యాప్ పెట్టుకుంటున్నాం. గోరుచిక్కుడుకాయ ఫ్రై చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని చూడండి. గోరుచిక్కుడుకాయ కూడా మనకు మంచిగా ఉడికిపోయింది. కర్రీ అయిపోయింది. పప్పుచారు మసులుతుంది. ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటాను నేను. గోరుచిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్స్ గోరుచిక్కుడుకాయ ఫ్రై మనకు అయిపోయిందండి. పప్పుచారు అయితే అయిపోతుంది. బాయిల్డ్ ఎగ్స్ చేసుకున్నాను. పప్పుచారు చూద్దాం. చూసారా మంచిగా మసులుతుంది పప్పుచారు. కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకున్నాను నేను. మంచిగా స్మెల్ అయితే భలే వస్తుంది. కుక్కర్లో అయితే ఈ స్మెల్ తెలీదు, బౌల్లో స్మెల్ మంచిగా వస్తుంది. ఉప్పు కూడా ఉడికిపోయింది మనకి. ఇంకా కొంచెం ఉల్లిగడ్డ టమాటా ఉడికేంత వరకు చూద్దాం. మన పప్పుచారు చూడండి ఎంత మంచిగా మసులుతుందో. పప్పుచారు, పప్పు పులుసు కూడా అంటారంట దీన్ని. పప్పు పులుసు, పప్పుచారు. మనకైతే పప్పుచారు కాంబినేషన్గా మంచిగా బాయిల్డ్ ఎగ్స్ చేసుకుంటున్నాను నేను. మనకి కాంబినేషన్ పక్కకి ఏదో ఒకటి ఉండాలి కదా. బాయిల్డ్ ఎగ్స్ చేసుకుంటున్నా. ఇంకా చూడండి, ఈరోజు లంచ్కి అయితే వేడి వేడి పప్పుచారు, బాయిల్డ్ ఎగ్స్, గోరుచిక్కుడుకాయ ఫ్రై, కొత్త మామిడికాయ పచ్చడి. అయ్యో చూడండి, మనకి ఈ పప్పుచారు మంచిగా బాయిల్ అయిపోయింది. ఇక అయిపోయినట్టే ఆల్మోస్ట్ మనకు పప్పుచారు. దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. పప్పు కూడా మంచిగా ఉడికింది, పప్పుచారు అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు పోపు వేసుకుందాం. పప్పుచారులో పోపు కోసం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడిద్ది, మనం అసలు ఆయిల్ వేయలేదు కదా అందులో ఫస్ట్ నుంచి. అంతే, పోపు వేసుకోవడమే. పప్పుచారు ఫ్లేవర్ అయితే ఇల్లంతా వస్తుంది స్మెల్. పోపు మంచిగా వేగాలి, మాడనివ్వకుండా చూసుకోవాలి. రైస్ కూడా అవుతుంది. బాయిల్డ్ ఎగ్స్ మాడిపోతుంది పోపు. మంచిగా దీన్ని బతుకాలి. అంతే, టేస్ట్గా ఉండే పప్పుచారు రెడీ అయిపోయింది. చూడండి, చూస్తూనే ఎంత బాగా అనిపిస్తుందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు లంచ్ పప్పుచారు, గోరుచిక్కుడుకాయ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్, రైస్.